ఎంతోమంది చూసాం. రాత్రి పడుకుంటారు, పొద్దునేసరికి వెగితిగిలైపోతుంటారు. అంటే నిద్రలోనే స్ట్రోక్ వస్తుంది, అది ఇదైపోతుంటారు. కొంతమందికి కోమాలోకి వెళ్ళిపోతుంటారు. కొంత బ్రెయిన్ ఇదవుతుంది. కొన్నిసార్లు పెరాలసిస్ కానీ ఇలాంటివి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నిటి కూడా ప్రిపేర్ అయ్యి మన యొక్క ఆస్తుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలు చెందే విధంగా చరించాల్సి ఉంది. అదే మాదిరిగా తన అవసరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ యొక్క ఆస్తుల్ని కూడా అవసరమైతే దాన్ని అమ్మడం కానీ, లేకపోతే లిక్విడేట్ చేయడం కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ప్రీ మెచ్యూర్ చేసి కానీ తనకు అవసరాలు వాడుకునే విధంగా కూడా అనుకునే పరిస్థితి ఉండే విధంగా ఒక ఆస్తిని మెయింటైన్ చేసే అవసరం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆస్తుల్ని కాపాడుకునేటటువంటి విషయాల్లో న్యాయ సలహా ఏమైనా తీసుకోవచ్చు అంటారా? మరి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. న్యాయస్థానాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా తనకు ఎంత తెలిసినా కానీ మనము ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తాం? మెడికల్ షాప్కి వెళ్ళాము, డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ మెడికల్ షాప్కు ఈ యొక్క మందులు ఇవ్వండి అని అంటారు, ఈ యొక్క మెడిసిన్స్ వాడండి అంటారు. అవి మెడికల్ షాప్లో దొరుకుతాయి. అదే మాదిరి కూడా మనం ఎంత తెలుసున్నా కానీ, ఎంత అనుభవం ఉన్నా కానీ ఒక కన్సల్టెంట్, అడ్వైజర్, ఒక మేనేజర్ ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళ ద్వారా వ్యవహారాలు చేస్తే వాళ్ళకు అవసరమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, వాళ్ళ ఎక్స్పర్ట్ అడ్వైజ్ దొరుకుతుంది, ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా సలహా దొరుకుతుంది అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు చూస్తాము, చాలామంది ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, లేకపోతే మిగతా ఫ్యామిలీ అడ్వకేట్స్ కానీ ఈ యొక్క సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా మాకు ఫ్యామిలీ డాక్టర్లుగా, ఫ్యామిలీకి హెల్త్ డాక్టర్ ఎలాగో వెల్త్ డాక్టర్ అన్నమాట. అలాంటి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని క్రయ విక్రయాలు చేయడం కానీ, డబ్బులు ఎలా తీసుకోవాలి, ఏ మోడ్లో తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి అనే దానికి కూడా ఒక సలహాలు తీసుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా కానీ కొన్ని చిన్న తప్పిదం జరిగినా కానీ చట్ట ప్రకారము చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఆస్తులు కూడా డిస్ప్యూట్లకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత దాని ఎంతో దీర్ఘకాలికమైన న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి చిక్కులు రాకుండా చూడాలి. వచ్చిన తర్వాత విడి తీసుకోవడం కష్టం కాబట్టి చిక్కులు రాకుండా విధంగా ఒక ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని ఒక ఆస్తులు కొనడం కానీ, అమ్మడం కానీ చేయడం, దాన్ని కాపాడుకొని చేస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ స్థిరాస్తులు, భూములు కానీ, ఇల్లు కానీ, వ్యవసాయ భూములు కానీ, కాంప్లెక్స్ కానీ ఏదైనా కొన్నా కానీ కంపల్సరీగా ఒక అడ్వకేట్ కానీ లీగల్ ఒపీనియన్ తీసుకుని మళ్ళీ అదే మున్సిపల్ అథారిటీస్లో కానీ, పంచాయతీలో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉందా లేదా, దాని ప్రకారం వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నా లేదా, ఒక్కొక్కసారి డబుల్ సేల్ కాకుండా, డబుల్ పర్చేజ్ కాకుండా, అంటే రెండోసారి వాళ్ళు కొన్నిసారి అమ్మే వాళ్ళు ఆల్రెడీ అమ్మేస్తుందని మళ్ళీ అమ్మేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇలాంటివన్నీ రాకుండా అంటే ఒక న్యాయ సలహా తీసుకోవడం, ఒక కన్సల్టెంట్ సలహా తీసుకోవడం, ఒక మంచి అడ్వైజర్ సలహా తీసుకొని చేస్తే ఎస్పెషల్లీ స్థిరాస్తుల విషయంలో నాకు నష్టం తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, స్థిరాస్తులకి చరాస్తులకు ఉన్నటువంటి తేడా ఏంటి సార్? స్థిరాస్తులు అంటే మనకు ఎట్టిపై మనము ఈ ఆస్తిని మనం మార్చే అవకాశం ఉండదు. అంటే భూమి ఉందనుకో దాన్ని మార్చలేము, పెంచలేము, తగ్గించలేము. బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ కూడా తగ్గిపోయి పెరిగే అవకాశం ఉండదు. కానీ దాన్ని ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా ఒక మున్సిపాలిటీ కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్లో కానీ మార్చితేనే మార్చిపోయి ఉంటుంది. కానీ స్థిరాస్తికి వచ్చేసరికల్లా అవి స్థిరాస్తులు అనమాట. స్థిరాస్తికి వచ్చేసరికల్లా ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఒక నగదు ఒకరికి ఇంకొకరికి ఇవ్వడం, బంగారం ఒకరికి ఇంకొకరికి ఇవ్వడం, అదే షేర్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించడం, బ్యాంక్ డిపాజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థిరమైన దాన్ని స్థిరాస్తి అంటాము. స్థిరంగా కాకుండా హెచ్చు తగ్గులు జరిగే అవకాశం, మార్పులు చేర్పులు ఈజీగా చేసే అవకాశం ఉందని చరాస్తి అంటారు అనమాట. కాబట్టి స్థిరాస్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చరాస్తులు కూడా మార్పులు చేసేప్పుడు, కాపాడుకునేటప్పుడు కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని కన్సల్టెంట్ కానీ, మేనేజర్ కానీ, అడ్వైజర్ కానీ లీగల్ ఒపీనియన్ తీసుకొని చేస్తేనే మనకు నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే వ్యాపారాన్ని భద్రత కలిగి చేసి నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా అందిస్తే బాగుంటుంది అంటారు? వ్యాపారం కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసిన వాళ్ళు కానీ వ్యాపారాన్ని కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడము, వాళ్ళు విస్తరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాపారాన్ని కూడా చేసేప్పుడు బాగున్నప్పుడే పిల్లల్ని పార్ట్నర్స్ తీసుకోవడం, లేకపోతే తను వెళ్ళిపోయి పిల్లలకు మేనేజ్మెంట్ ఇవ్వడం కానీ, తర్వాత అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వటం, ఈ విధంగా చేస్తేనే వాళ్ళకు బాధ్యత తెలుస్తుంది. పిల్లలకు వ్యాపారం చేయడానికి వాళ్ళకు అనుభవం వస్తుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం పిల్లలకు ఉపయోగపడుతుంది. వాళ్ళ వ్యాపారాన్ని ఇంకా విస్తరించి అభివృద్ధి తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ తరం బాగున్నప్పుడే పిల్లల్ని తీసుకురావడం, వ్యాపారం తీసుకురావాలనుకుంటే వాళ్ళ యొక్క
వ్యాపార రంగంలో తీసుకురావడం, వాళ్ళకి పని చేయించడము, మానిటర్ చేయడము, వాళ్ళకి సలహా సూచనలు గైడెన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తే నెక్స్ట్ తరానికి వ్యాపారము సులువుగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా, అభివృద్ధికి వచ్చే విధంగా, కుటుంబం మొత్తం ఉపయోగపడే విధంగా ఉంటుంది. విల్ డీడ్ అంటే ఏంటి సార్? విల్ డీడ్ అంటే మనం ఏం చేస్తాడు, ఒక వ్యక్తి తన సొంత ఆస్తి అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తి అక్కడ సొంతగా సంపాదించిన ఆస్తి, ఇల్లు కానీ మా చేసే ఆస్తి కానీ, చరాస్తి కానీ, బ్యాంకులుగా డిపాజిట్లు కానీ, పాలసీ కానీ, ఏవైనా కానీ వాటన్నింటి కూడా ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఒక విల్ డీడ్ తయారు చేసి ఒక అడ్వకేట్, లీగల్ అడ్వకేట్ ద్వారా తయారు చేసి రిజిస్టర్ చేయడం అన్నమాట. అంటే రిజిస్టర్ చేయకపోయినా పర్వాలేదు, విల్ డీడ్ మాత్రం కంపల్సరీ చేయొచ్చు. అంటే ఇప్పుడు కొందరికి ఒక తర్వాత వీళ్ళకి ఇది చేయాలి, ఇది చేయాలని ఆలోచన ఉంటుంది. అమ్మాయికి ఎంత ఇవ్వాలి, అబ్బాయిలకి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఆలోచన ఉంటుంది. వాళ్ళ పిల్లలతో చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరు ఎలా చేయాలనుకుంటారో, సొంత ఆస్తి కాబట్టి ఎలా ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటారో ఆ వివరాలన్నీ కూడా విల్ డీడ్లో పొందుపరిచి మనం దాన్ని కాపాడే అడ్వకేట్ ద్వారా ఇచ్చినా కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఆ రిజిస్ట్రేషన్ చేస్తే కూడా లేటెస్ట్గా విల్ డీడ్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు, ఎన్నిసార్లు మార్చుకోవచ్చు. అంటే లాస్ట్ చేసిన విల్ డీడ్ మాత్రమే అది పరిగణలో తీసుకోబడుతుంది. అది ఎవరికైనా ఇవ్వచ్చు, తన కుటుంబ సభ్యులకు వేరే వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది విల్ డీడ్ ప్రకారం. కాబట్టి తన సొంతంగా సంపాదించిన ఆస్తిని ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందని తను ఉన్నప్పుడే డిక్లేర్ చేసేదాన్ని విల్ డీడ్ అంటాం అన్నమాట. తర్వాత భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా, కుటుంబ సమస్యలు లేకుండా ఉండటానికి తను ఏం ఇవ్వాలనుకుంటుందో అనే విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేస్తూ ఇవ్వడం అనేది విల్ డీడ్ ఉంటుంది. ఇప్పుడు వారసత్వ ఆస్తుల విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? విల్ డీడ్ సొంత ఆస్తులు వారసత్వ విషయాలకు వచ్చేసరికి కూడా వారసత్వ ఆస్తులు ఏమేమి ఉన్నాయి అనేది హక్కుదారులు ఎవరెవరు అంటే తదుపరి తరం వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తీసుకోవడం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకోవడం అంటే తర్వాతనే అవుతుంది, మన తర్వాతనే అవి తీసుకొని వాళ్ళు వారసత్వ ఆస్తుల్లో కూడా హక్కులు పొందే అవకాశం ఎక్కువ. దాని ప్రకారం వాళ్ళు పార్టిషన్ చేసుకోవడం కానీ, డివిజన్ చేసుకోవడం కానీ, మన మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ, పంచాయతీ ఆఫీస్లో కానీ, రెవెన్యూ రికార్డ్స్లో కానీ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా హనుమండ్లి గారు వారి యొక్క జీవితంలో ఆర్థిక విషయాలు, భద్రతలు, ఆస్తులు భద్రతల గురించి చాలా చక్కగా వివరించారు. మీరు కూడా ఏ విధంగా ఆస్తుల్ని కాపాడుకోవాలి, వ్యాపారం విషయంలో ఎలాంటి భద్రత కలిగి నెక్స్ట్ జనరేషన్కి అందించాలి, విల్ డీడ్ అంటే ఏంటి, అన్ని వివరాలు కూడా వారు చాలా చక్కగా మనకు వివరించారు. నమస్కారం సార్.